స్టేషన్ గణపూర్లో రాజకీయం వేడెక్కింది. కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోటాపోటీగా కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య అనుచరులు నినాదాలు చేశారు. రాజయ్య హౌస్ అరెస్టుతో ఆయన సతీమణి ఫాతిమా బేరీ పాదయాత్ర నిర్వహించారు. గత సంవత్సరం నుంచి నలుగుతున్న సమస్య ఫిరాయింపు. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తూట్లు ఓడవడం జరిగింది. ఏమాత్రం మోరల్ వాల్యూస్ గురించి గొప్పగా చెప్పే కడియం శ్రీహరి నైతిక విలువలను మరిచి ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నాడు. ఫిరాయింపుల చట్టం చెప్పేది ఏంటంటే, ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీ విధానాలు నచ్చకున్నా, పార్టీ నాయకుడు నచ్చకుంటే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలి. తర్వాత నువ్వు ఎటైనా పోవచ్చు. ఎగ్జాంపుల్, నేను అధికార కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో ఉన్నా కూడా ఆ ప్రాథమిక సభ్యత్వానికి, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగిన గర్వంగా. మరి నువ్వు కూడా గొప్పగా ఒకవేళ కనుక అలాంటి నిర్ణయం కనుక నువ్వు తీసుకొని ఉండేది ఉంటే, నువ్వు బేషరతుగా రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, అటు తర్వాత మళ్ళీ నువ్వు పోటీకి రా, నీ సంగతి ఏందో